అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి మాఫీని మార్పించే పనిలా చెయ్యి కమలాలు కారు పార్టీ మీద అల్లుతున్నాయి కథలు లోన్ల మాఫీ లెక్క తెలుసడానికి కేటీఆర్ ఉపాయం అందరికి ఇస్తే ఇక చేయనన్నాడు రాజకీయం దేవుళ్ళను మోసం చేసిన రేవంతుల వారు శాంతించమని అడుగొస్తాడట హరీష్ సారు నెరవేరింది కోదండరాం సార్ కళ జనాలకు తిప్పలే ఉండే కావచ్చు రాష్ట్రంలో మస్తు పరేషాన్లు ఉన్నాడు సీఎం సారు తిరిగి తిరిగి అవుతున్నాడు బేజారు కొందరుంటారు ఎక్కడ ఏమైనా వాళ్ళకే మొదలు తెలుస్తుంది ఎవ్వలకు తెలియని ముచ్చట్లు కూడా వాళ్ళకే తెలుస్తాయి అవతల పక్కున్నోళ్ళతోని వీళ్ళకు దోస్తానుంటుందో లేకపోతే వీళ్ళ మనుషులు అక్కడ ఉంటారో సమజైతలేదు మరి వీళ్ళే వాళ్ళ మనుషులు అనేది కూడా తెలుస్తలేదు ఏందో ఏమో పోండ్రి రాజకీయం అంతా ఆగమాగం ఉన్నది వానొచ్చినప్పుడు గాలి దుమారం వస్తుంది సర్కారోళ్ళ తప్పులు బయటపడ్డప్పుడు పక్క పార్టీల గురించి ముచ్చట్లు బయటకు వస్తాయి అన్నట్టే నడుస్తున్నది తెలంగాణలో రాజకీయం ఢిల్లీకి పోయిన రేవంత్ సారు అక్కడ టీవీలు పేపర్లతోని మాట్లాడుకుంటా ఓ ముచ్చట చెప్పిండు కారు పార్టీని తీసుకుపోయి పువ్వు పార్టీలో కలుపుతున్నారన్నాడు కేసీఆర్ సారు గవర్నర్ అవుతున్నాడట కేటీఆర్ సార్ కు కేంద్ర మంత్రి కొలువు కవితక్కకు బెయిల్ వస్తుందట హరీష్ రావుకు అసెంబ్లీలో ప్రతిపక్షం లీడరు కొలువిస్తారట ఈ ముచ్చట ఇన్నాక నవ్వాలో ఏడవాలో సమజైతలేదు ఎమ్మెల్యే కొలువు చేస్తున్న కేటీఆర్ సారు కేంద్రంలో మంత్రి ఎట్లయితాడో కూడా రేవంత్ సార్ చెప్తే మంచిగుండేది సార్ మాట చూసినాక ఆయన గురించి బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో రాసే రాతలు నిజమే అనిపిస్తున్నది కానీ మొన్నటిదాకా ఇదే ముచ్చట మీద అలా టీవీలు యూట్యూబ్ ఛానళ్లలో వార్తలు రాయించిండ్రు కానీ అదేం లేదని అటు బీజేపీ వాళ్ళు ఇటు కారు పార్టీలు చెప్పిండ్రు అయినా గాని మళ్ళీ పారి అదే ముచ్చట ముంగటేసిండు సారు కానీ ఇట్లా వేసడానికి కూడా మతలం ఉన్నదని అంటున్నారు రైతులందరికీ లోన్లు మాఫీ చేసినామని చెప్పుకున్నారు కదా కానీ సగం మందికి కూడా మాఫీ కాకపాయే దీంతో అందరూ సర్కారు మీద గరమైతున్నారు ఎంత పబ్లిసిటీ చేసుకున్నా ఉపయోగం లేకుండా పోతున్నది తప్పు బయటపడ్డది మరి దాన్ని ఎట్లనన్నా తొవ్వదప్పియాల కదా అందుకే ఢిల్లీలో కూర్చొని ఇసొంటి ముచ్చట్లు చెప్తున్నాడని అంటున్నారు ఇంకో గమ్మతి ముచ్చట ఏంటంటే కవితక్కకు బెయిల్ కోసం బీజేపీలో కలుస్తున్నారని సారు అంటున్నాడు కానీ ఇదే కాంగ్రెస్ పార్టీతోని దోస్తానాలున్న షీపూర్ పార్టీ లీడరు సిసోడియా సార్కు అదే కేసులో మొన్న బెయిల్ వచ్చింది బీజేపీలో ఏం విలీనం చేస్తే బెయిల్ ఇచ్చిండ్రు సారు వాళ్ళ పార్టీని విలీనం చేసిండ్రా పొత్తులున్నారు కాబట్టి మీ పార్టీని విలీనం చేసిండ్రా అని పబ్లిక్ అడుగుతున్నారు అట్లనే ఈ లోపడి ముచ్చట్లు మీకు ఎవరు చెప్పిండ్రు మీ బడే బాయ్ చెప్పిండా బీజేపీలో ఉన్న మీ పాత దోస్తులు చెప్పిండ్రా అని కూడా అడుగుతున్నారు అసలు తెలంగాణలో ఏమైతున్నదుల్లా ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఎవరు ఏ పార్టీలో కలుస్తున్నారు ఏంది రేవంత్ సారేమో ఓ మాట చెప్తాడు ఇప్పుడు ఇగో ఈ సారు ఇంకో మాట చెప్తున్నాడు ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు లోన్ల మాఫీ పేరుతో చేసిన తప్పును తప్పుదారి పట్టించడానికి చెయ్యి కమలం కలిసి గట్టిగానే పని చేస్తున్నట్టే కొడుతున్నది కారు పార్టీ బీజేపీలో కలుస్తున్నదని రేవంత్ సారు ఇట్లా అన్నడో లేదో బండి సంజయ్ సారు ఊరుకొచ్చిండు బీజేపీలో కాదు షెయి పార్టీలోనే కలుస్తున్నదని చెప్పుకొచ్చిండు కారు పార్టీ వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీలో కొలువులు ఇస్తున్నారని అంటున్నాడు కానీ నిజంగానే అట్లయితే ఇన్నొద్దుల నుంచి ఎందుకు దాచిపెట్టిండ్రు సారు కాంగ్రెస్ వాళ్ళు రోజు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ కోసం పనిచేస్తున్న యూట్యూబర్ రవి ప్రకాష్ గంటలు గంటలు ఇదే ముచ్చట చెప్పిండు అయినా గాని అప్పుడు దీని మీద సప్పుడు చేయలే నిన్న సగం లోన్ల మాఫీతోని కథ ఒడగొట్టిండు సర్కారోళ్ళు ఇప్పుడు బండి సారు ఊరుకొచ్చి ఈ బాంబు వేల్చిండు అంటే లోన్ల మాఫీ గాని రైతులను ఆగం చేసడానికి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి మంచి కథనే ముంగటేసుకున్నారని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు ఎన్నాలో వేచిన ఉదయం ఈనాడే ఎదురైంది ఇన్ని నాళ్ళు ఎదురు చూసిన కొలువు రానే వచ్చింది ఇంకా ఊకునేది లేదు
అసలే ఆగేది లేదు. అబ్బా, ఆ సారు ఇట్లనే పాట పాడుకుంటున్నారట. మరి ఆ సారు ఎవలో, ఎందుకంత సంబరం మీద ఉన్నాడో మనం కూడా చూద్దాం పారి. ఆయన ఎవలో కాదుల్లా, మన కోదండరాం రెడ్డి సారు. కాదు కాదు, కోదండరాం సారు. కోరుకున్న సర్కార్ వచ్చిందన్న సంబరం ఉన్నా నాకు కొలువు రాలేదనే బాధలున్నాడు సారు. కానీ చాలా దినాల సంధి ఆగిన ఎమ్మెల్సీ కొలువు రానే వచ్చింది. ఇవాళ ప్రమాణం కూడా చేసిండు. రేపు మంత్రి కొలువు కూడా వస్తుందట సారుకు. పాపం ఇన్నొద్దులు పబ్లిక్ తిప్పల మీద మాట్లాడదామంటే ఏం కొలువు లేదని మస్తు బాధపడుతుండే. కానీ ఇప్పుడు రేవంత్ సార్ లెక్కనే రోజుకు 20 గంటలు పని చేసుకుంటా పబ్లిక్ తిప్పలు తీరుస్తాడు కావచ్చు. కొలువుల మీద, జనాల తిప్పల మీద, గురుకుల బడుల పిల్లల సావుల మీద, వ్యవసాయం చేసేటోళ్ళ గోసల మీద ఇట్లా ఏదున్నా మస్తు కొట్లాడతాడు కావచ్చునని అనుకుంటున్నారు. ఇక నిరుద్యోగులు, గురుకుల బడులున్న పిల్లలు, వ్యవసాయం చేసేటోళ్ళందరూ బేఫికర్ ఉండొచ్చు. మనకు ఏం తిప్పలు వచ్చినా సారే ఊరుకొస్తాడు. అందరికంటే మొదలే ముఖ్యమంత్రి దగ్గరికి పోయి పని చేపించుకొని వస్తాడు. మనం ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టాల్సిన అవసరమే లేదు. సారు చదువుకున్నోడే కాదు, చదువు చెప్పేటోడు కూడా కదా. ఆయనకు అన్ని ముచ్చట్లు తెలుస్తాయి. ఆయన అడిగితే సీఎం సారు కూడా సరేనంటాడు. అంత పెద్ద మనిషి మరి. కానీ ఒక్క ముచ్చట సమజైతలేదు. సారును ఇప్పటి సంది కోదండరాం రెడ్డి అని పిలవాలనా, కోదండరాం అని పిలవాలనా? ఎందుకంటే నా పేరు కోదండరాం. నీకు పిలవటానికి అభ్యంతరం ఉంటే చెప్పు, దీన్ని క్లోజ్ చేద్దాం. నేను ఏం పేరు రాసుకుంటే ఆ పేరు నువ్వు విలువాలే కానీ నన్ను ఇంకేదో పేరు పెట్టి కరెక్ట్ ఎట్లయితే గాడిద, నక్క, కుక్క అంటే ఏం లాభం? నా పేరు కోదండరాం. నా పేరు కోదండరాం. ఇట్లా కోదండరాం రెడ్డి సార్ అని పిలిస్తే అలా మస్తు గరమైండు. రెడ్డి అంటే గాడిది, కుక్క, నక్క అని మాట్లాడిండు. కానీ అలా చూడుండ్రి. ఎం కోదండరామారెడ్డి అను నేను శాసన పరిషత్తు సభ్యునిగా నామనిర్దేశం అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అదన్నట్టు ముచ్చట. అయాలేమో నేను రెడ్డే కాదన్నాడు, ఇప్పుడేమో కోదండరాం రెడ్డి అను నేను అని ప్రమాణం చేసిండు. గందుకే నాకు గౌడు కొడుతున్నది. అయాల కోదండరాం రెడ్డి అన్నందుకు స్టూడియోలకెంచి వెళ్ళిపోతున్నాడు. ఇంత ఇప్పుడు ఎవరన్నా కోదండరాం రెడ్డి అని పిలిస్తే ఎమ్మెల్సీ కొలుగిన రాజీనామా పెట్టిపోతాడేమోనని భయం అవుతున్నది. గందుకే ఆయనను ఏమని పిలవాలో జరా ఎవరన్నా అడిగి చెప్పుండ్రి, మీకు పుణ్యం ఉంటది. ఇంట్లో అందరికి జరాలు వచ్చుకుంటా ఎవ్వలకు పానం మంచిగా లేకుంటే చాలా మంది ఏం చేస్తారు, ఏ దేవుని కన్నా మొక్కుకొని మర్చిపోయినామేమో, ఏ దేవుడన్నా కోపం చేసిండేమోనని గుడికి ఉరుకుతారు, క్షమించమని దేవుణ్ణి మొక్కుకుంటారు. కానీ అన్నిసార్లు మనం చేసిన తప్పులే ఉండయి. ఏరేటోళ్ళు చేసినాటికి కూడా మనం పోయి మొక్కాల్సి ఉంటది. ఇప్పుడు అదే అవుతున్నది. 15 ఆగస్టు నాడు ఇటు పొద్దు అటు పొడిచే వరకు అందరికి లోలు మాఫీ అయితే అని రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్టు పెట్టిండు రేవంత్ సారు. 15 ఆగస్టు పోయి 14 ఆగస్టు వచ్చినా సగం మందికి కూడా లోను మాఫీ కాలే. ఊరూరికి పోయి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి వచ్చినాయనే ఇప్పుడు మాట తప్పిండు. దేవుళ్ళకు మొక్కుకొని అందులో చిన్నగా ఏదన్నా తప్పుతనే మస్తు భయపడతాం. కానీ సారేమో ఒట్టు పెట్టి మొత్తమే మాట తప్పిండు. ఇప్పుడు దేవుళ్ళకు ఎంత కోపం రావాలి చెప్పుండ్రి. ఆ కోపంలో చెప్పిస్తే మనం అందరం మాడి బూడిదైతాం. అందుకే ఆ దేవుళ్ళందరి తానికి పోయి దండం పెట్టొస్తానని అంటున్నారు హరీష్ రావు సారు. హైదరాబాద్ పెద్దమ్మ తల్లి కాంచెల్లి బాసల సరస్వతమ్మ దాంకా సారు ఒట్టు పెట్టిన అన్ని గుళ్ళకు పోతానని అంటున్నాడు. ఆయన చేసిన తప్పుకు నేను క్షమాపణ అడుగుతున్నా. జరమా జనాల మీద కోపం చూపించకుండాని దేవుళ్ళందరినీ అడిగొస్తాడట హరీష్ రావు సారు. దేవుళ్ళంటే భయం లేనోళ్ళు వాళ్ళ మీద ఓట్లు పెడతారు, మాట తప్పుతారు. కానీ అందరూ రేవంత్ సార్ లెక్క దేవుళ్ళంటే భయం లేకుండా ఉండరు కదా. అందుకే దేవుళ్ళు శాపం పెట్టక ముందే పోయి వాళ్ళకు శాంతి చేసొస్తానని అంటున్నాడు. జరంతా జల్దిన పోండి హరీష్ సారు. ఈడికే ఊర్లలో జనాలు మస్తు భయపడుతున్నారు. ఈ మోతవారి ఇన్నొద్దులు గ్యారంటీల పేరుతోని పబ్లిక్ నే మోసం చేసిందనుకుంటే ఇప్పుడు ఓట్లు పెట్టి దేవుళ్ళ కూడా శటగోపం పెట్టిండు. అందుకే జల్దిన దేవుళ్ళందరినీ శాంతింపజేయాలి.
లోన్ల మాఫీ అయిందని సర్కార్ వాళ్ళు అంటున్నారు. మొత్తం రైతులందరికీ లోన్లు మాఫీ చేసినామని చెప్పుకుంటున్నారు. కానీ సగం కూడా కాలేదని కారు పాటోళ్ళు గరం అవుతున్నారు. రేవంత్ సార్ ఏమో నిన్న గట్టిగా మాట్లాడిండు. సావుర్రని అదని ఇదని నోటికి ఎంతొస్తే అంత మాట్లాడిండు. మరి లోన్ల మాఫీ అయినట్టా కానట్టా? లోన్ల మాఫీకి సర్కార్ వాళ్ళు చెప్పిన 15 ఆగస్టు ఓడిచింది. వ్యవసాయం చేసేటోళ్ళందరి లోన్లు మొత్తం మాఫీ చేసినామని నిన్న రేవంత్ సారు హరీష్ రావు సార్ కు సవాల్ చేసిండు. హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేనోనివైతే ఎట్లా దుంకి సావు అని చెప్పి. మరి సారేమో ఇట్లా అంటున్నాడు, కానీ కేటీఆర్ సారేమో సగం మంది కూడా కాలేదంటున్నాడు. రుణమాఫీ ఇప్పుడు చూస్తే లెక్కలు చూస్తే ఉద్యోగికి కట్ రుణమాఫీ, పెన్షనర్ కు కట్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకు కట్, రేషన్ కార్డు లేకుంటే కట్. ఇవన్నీ చెప్పినరా ముందు ఏవీ లేదు. సీఎం అంటే నిజానికి చీఫ్ మినిస్టర్, కానీ సీఎం అంటే కటింగ్ మాస్టర్ లాగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. అన్ని కటింగ్లు పెట్టడమే. ఎట్లా రుణమాఫీని కట్ చేసి 40,000 కోట్ల నుంచి తగ్గించాలా, ఎట్లా ఏదో ఒక రకంగా చేసినామని పోజులు కొట్టాలా. మీరేమో ఇట్లా అంటున్నారు, సర్కార్ వాళ్ళేమో అందరికి మాఫీ చేసినాం అంటున్నారు. ఎవల మాట నమ్మాలే సారు? అసలు ఎవలకు మాఫీ అయింది, ఎవలకు మాఫీ కాలేదు? కొడంగల్ పోదాం, లేదా నీ ఇష్టం. ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం, నీ ఇష్టం. సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం. ఆ ఊళ్ళో అయినా 100% రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చెయ్యి. అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం. మీడియా నువ్వురా, నేను వస్తాం మా పార్టీ నుంచి రైతులతో చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం మళ్ళీ అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తా. వారెవ్వా, మంచి ఉపాయం చెప్పిండ్రు పోండి కేటీఆర్ సారు. ఇట్లయితే కుల్లం కుల్లా బయట పడుతుంది. వ్యవసాయం చేసేటోళ్ళు ఊరందరి ముంగట్నే చెప్తారు, దేశం అంతా చూస్తది. గా పనేదో జల్లిన చేయండి. కానీ రేవంత్ సారేమో మస్తు గరం అవుతున్నాడు ఎందుకు? నిన్న హరీష్ సార్ మీద కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు. కొండలరెడ్డి గారి పర్యటన విజయవంతమైంది, రేవంత్ రెడ్డి గారిది ఆయన అయినట్టు లేదు. ఆస్ట్రేలియా పర్యటన కొండలరెడ్డి గారిది బాగా విజయవంతం అయినట్టుంది, చూస్తుంటే వర్కౌట్ అయినట్టుంది. మరి రేవంత్ రెడ్డి గారిది ఆ స్థాయిలో అయినట్టు లేదు, కాబట్టి ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగినట్టుంది. ఆయన ఆబ్సెన్స్ లో ఇక్కడ తిరుపతి రెడ్డి గారు బాగా ప్రచారం జరిగింది. మరి కుటుంబంలో మిగతా సభ్యులు దూసుకొని పోతున్నారన్న బాధనా, లేకపోతే ఇక్కడ బట్టి గారు ఆయన లేనప్పుడు బాగా తిరిగిండన్న భయమా, లేకపోతే అధిష్టానం ఏమన్నా అదిలిస్తుందా అని, లేకపోతే ఇంకేమన్నా మాకు అర్థం కాల ఫ్రస్ట్రేషన్. బాప్రే, ఇంత కదున్నదా? వర్కౌట్ అవుడంటే ఏంది సారు? ట్యాక్సులు కదేమన్నా ఉన్నదా ఏంది? పాపం రేవంత్ సారు ఓ దిక్కు తమ్ముడు, ఇంకో దిక్కు అన్న, అటు చిన్న ముఖ్యమంత్రి, ఇటు మంత్రులు, ఇంతమంది మనిషికో దిక్కు గుంజుతున్నా ఆ బాధలన్నీ మనసులో పెట్టుకొని రాష్ట్రం కోసం మస్తు కష్టపడుతున్నాడు. అట్లా అమెరికా నుండి వచ్చిండో లేదో ఇట్లా ఢిల్లీకి పోయిండు. పాపం నిన్న గవర్నర్ దావతిస్తే అక్కడ సుత ఏం తినకుండానే ఆగమాగం వెళ్ళిపోయిందట. ఇన్ని అవస్థల్లో కూడా ఒకటేసారి 2 లక్షలు మాఫీ చేస్తానని 3 మాటలు వేస్తే ఇట్లా మాటలు అంటారా? ఒక్కటే పారి అన్ని పైసలు ఇస్తే రైతులకు తిప్పలైతదని సారు 3 మాటల మాఫీ చేసిండు. 3 సార్ల పేపర్లకు యాడ్లు ఇచ్చుకుని టీవీలో వార్తలు వేయించుకున్నాడు. అసొంటి సారును ఇట్లా మాటలు అనడు మంచిగా లేదు. కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు, మోసేటోళ్ళకే తెలుస్తుంది కావడి బరువు. ఇవన్నీ ఎవరి గురించి అనుకుంటున్నారు? మన సీఎం రేవంత్ సార్ గురించే. ఇసొంటి ఇంకో 100 శాస్త్రాలు చెప్పినా సారు కష్టాలకు సరిపోవు. అంత గొప్పోడు సారు, అంత ఘనం కోసపడతాడు మన కోసం. పాపం రేవంత్ సారును చూస్తాంటే మస్తు బాధ అవుతున్నది. పగోళ్ళ కూడా ఇంత కష్టం రావద్దు. రాష్ట్రం కోసం సారు కొవ్వొత్తి లెక్కనే కరిగిపోతున్నాడు. రాత్రి లేదు, పగటిలి లేదు, ఎండ లేదు, వాన లేదు, ఈ దేశం లేదు, ఆ దేశం లేదు, ఏడికి పోయినా రికాం లేకుండా పని చేస్తూనే ఉన్నాడు. మొన్నటిదాకా 10 దినాలు అమెరికా, కొరియా దేశాలు పోయొచ్చిండు. వచ్చినాడే పోయి ఓ కంపెనీకి ఓపెనింగ్ చేసిండు. తెల్లారి ఖమ్మం పోయి సీతారామ ప్రాజెక్టు పంపులు ఓపెనింగ్ చేసిండు. అటెనక రైతు బంధు పైసలు వేసిండు. మాపటిలి గవర్నర్ సారు దావతుకు పిలిస్తే అట్లా పోయి కనబడి మాయమైండు. జనగణమన బాడేదాకా కూడా ఉండలేదట. నడిమిట్లనే ఆగమాగం ఉరికిందట పాపం సారు. మరి గంట ఆగం మీద ఎందుకు ఉరికిందనేది తెలుస్తలేదు. గట్టిగా కొడితే గంట సేపట్లా ఢిల్లీ పోతాడు విమానంలా. అసొంటి దానికి రాత్రి ఆగమాగం పోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అందరూ డౌట్ పడుతున్నారు. కొందరు చెప్తున్న ముచ్చటేందంటే సారు కంటే మొదలు కొందరు మంత్రులు ఢిల్లీలో అడ్డా పెట్టిండ్రట. వాళ్ళు పోయి ఏం చేస్తున్నారు, నా సీటుకు ఎసరు పెడుతున్నారు, పీసీసీ పోస్టు గుంజుకపోతున్నారోనని మస్తు బుగులు పడ్డాడట. అందుకే ఆగమాగ మురికి ఢిల్లీలో ఉన్న పెద్దోళ్లతోని మీటింగ్ పెడుతున్నాడని
నడిమిట్ల టైం దొరికినప్పుడు కంపెనీలను కలుస్తున్నాడని అంటున్నారు. కానీ ఏం గోస సారు ఇది, గంట సేపు కూర్చున్నట్టు లేదాయే, గంట సేపు నడుము ఆల్చినట్టు లేదాయే, కంటికి నిద్ర లేదాయే, కడుపు నిండా తిండి లేదాయే. మీరు ఇంత గోస పడతాంటే మళ్ళా మీ పార్టీలు ఉన్నోళ్ళందరూ మీ కుర్చీకే సూటి పెడుతున్నారు. మీకు తిప్పలు ఎప్పుడు తప్పుతాయో ఏమో పోండ్రి. అన్నం ఉడికిందా లేదా అని చూడాలంటే ఏం చేస్తారు? గిన్నెలకెళ్ళి ఒక మెతుకు తీసి చూస్తారు. అట్లనే మనుషుల బుద్ధి ఏంది, వాళ్ళ మనసులో ఏమున్నదనేది తెలియాలంటే వాళ్ళు వేసిన ఒక్క పని చాలు. రోజు పొద్దడికెళ్ళి మాపడదాకా అన్ని పనులు చూడాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణ తల్లి వద్దు గాని రాహుల్ గాంధీ వాళ్ళ తండ్రి కావాలంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సెక్రటేరియట్ ముంగట తెలంగాణ తల్లి బొమ్మ పెట్టడానికి పోయిన సర్కార్ వాళ్ళు జాగా తయారు చేసిండ్రు. రేవంత్ సారు ముఖ్యమంత్రి కాగానే మేడం సోనియమ్మకు ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడట. సారుకు తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉన్నదో మనకు తెలిసిందేనాయే. అందుకే తెలంగాణ తల్లి బొమ్మ పెట్టాల్సిన జాగలా రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టడానికి అప్పట్లనే ముగ్గు కోసిండ్రు. ఈ నెల 20 తారీఖు నాడు ఓపెనింగ్ చేస్తారట. పనులు మంచిగున్నాయా లేదా అని మంత్రులు పోయి చూసొచ్చిండ్రు. కానీ చూసిండ్రా, కాంగ్రెస్ వాళ్ళకు ఢిల్లీలో ఉన్న వాళ్ళ పార్టోళ్ళు వాళ్ళ ఇంటోళ్ళంటే ఎంత ప్రేమనో. 100 రోజులు వేసామని చెప్పిన 6 గ్యారంటీలు 8 నెలలు అవుతున్నా పావుల వంతు కూడా కాలేదు. 15 ఆగస్టుకే మొత్తం చేస్తామన్న రుణమాఫీ సగం కూడా కాలేదు. కానీ మొన్నీ నడమనే ముగ్గు పోసిండ్రు. ఇంకా 2 వద్దుల విగ్రహం ఓపెనింగ్ కూడా చేస్తారట. మన పని అయితే ఇట్లా నిమిషాల మీద చేసుకోవాలి. జనాల పని అయితే ఏడాదైనా అడుగు కదలొద్దు. అప్పట్లనే హుస్సేన్ సాగర్ పొంటి ఇందిరమ్మ బొమ్మ పెట్టిండ్రు. ఇప్పుడు రాజీవ్ గాంధీ బొమ్మ పెడుతున్నారు. రేపు ఇంకా ఎవల బొమ్మలు పెడతారో మరి. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకెళ్ళి మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. ఉంటాయిగా.